ఓ బట్టల షాపు షోరూం యాజమాన్యం చేసిన ఓ మార్కెటింగ్ స్టంట్ బెడిసికొట్టింది. యువకుల దెబ్బకు వారికి దేవుడు కనిపించాడు. సైదాబాద్ సింగరేణి కాలనీ ప్రధాన రోడ్డుపై ఓ బట్టల షాపు ప్రారంభమై సంవత్సరం ముగిసింది. ఈ సందర్భంగా షోరూం ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్టంట్లో భాగంగా ఓ పెద్ద ఆఫర్ పెట్టారు. కేవలం రూపాయికే డ్రెస్ అని ప్రకటించారు. రూపాయికే బట్టలని తెలియగానే యువకులు పెద్ద సంఖ్యలో ఆ షాపు దగ్గరకు వచ్చారు. కర్చీఫులు కూడా 50 రూపాయలకు రావడం లేదు. ఏకంగా డ్రెస్సులను రూపాయికే విక్రయిస్తుండటంతో యువత చాలామంది బట్టల కోసం ఎగబడ్డారు. తోసుకుని మరీ షాపులోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన యువకులను అదుపు చేయడం షాపు వాళ్లకు సాధ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చినా వారిని అదుపు చేయలేకపోయారు. చివరకు ఎలాగోలా ఒక్కొక్కరిని అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. పరిస్థితి అదుపు తప్పొద్దని పోలీసులు మూసివేశారు. ఇక ఆఫర్ దొరకని యువకులు అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగారు.